ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం 22. ఓం గం గణపతయే నమ. ఓం సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందుల వారు యథాప్రకారం అనుష్ఠానములు ముగించుకుని రాగా విద్యాసాగరు నమస్కరించి, గురుదేవా, ఇప్పటి వరకు వివరించిన శ్రీ సమర్థుల లీలలు ఆశ్చర్యము అద్భుతము, వారి నోటి వెంట వచ్చిన వాక్కును సత్యం చేసేందుకు శ్రీరాముల వారు నిరంతరం కాచుకుని ఉన్నట్లు అనిపిస్తున్నది. ఇంకను వారి జగత్ కళ్యాణ కార్యాన్ని తులపకోరతాను అని విన్నవించుకున్నాడు. గురువుగారును ఆనంద పరవశంతో, వత్స విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు కారణ జన్ములు, ఒక దివ్య ప్రణాళికతో భూమిపైకి వచ్చిన అవతార పురుషులు. వారి వాక్కు సత్యవాక్యే. వారి సాధన ఎంతో గొప్పది. వారి సాధనంతా జగత్ కళ్యాణమునకే దారపోసినారు గదా. అందుచే దైవం వారి సంకల్పాలను సత్యపూర్ణము గావించుచుండును అని ప్రబోధించి తదుపరి ఘటనని ఈ విధంగా వర్ణింపసాగాను. బీద బ్రాహ్మణుడు గంధం బొట్టు ప్రభావం. శ్రీ సమర్థుల ఒక ఊరిలో కీర్తన సలుపుచుండగా పూర్తి ఎగు వరకు వేచి ఉండిన ఒక బ్రాహ్మణుడు శ్రీవారికి నమస్కరించి, స్వామి సమర్థ, తమరి అందరికో తరుణోపాయములు బోధించుచున్నారు. నేనొక బీద బ్రాహ్మణుడను. ఏ నియమనిష్టలు చేయలేను. వేద విద్య నేర్చుకొనకపోయిన కారణంగా ధనము సంపాదింపలేనైతిని. సంసార భారము పెరిగినది. ఉన్న ఆస్తులు అమ్ముకొని తిని ఇప్పటి వరకు గడిపినాము. ఏమి చేయుటకు పనికిరాని స్థితిలో ఇంటిలోని వారు నిందించుట, నేను బాధపడుట తప్పనిసరి అయినది. తమరే దయచూపాలని ప్రార్థించాడు. శ్రీ సమర్థుల వారికి అతని అజ్ఞానాన్ని చూచి నవ్వొచ్చింది. అతనితో, అయితే నీకు ఇప్పుడేమి కావాలి అని అడిగారు. అతడు చేతులు జోడించి, నాకు ఆచరించదగిన సులభమైన నియమం ఏదైనా అనుగ్రహించండి. మంత్రాలంటే జపం నా వల్ల కాదని వేడుకొన్నాడు. శ్రీ సమర్థులు మదిలో, ఎంత మూర్ఖులి ప్రజలు, ఇంత వయసు వచ్చిన సంసార పోషణ గురించిన ఆలోచనే గాని జన్మ తరించు మార్గము, శ్రీరామనామ జపము యొక్క రుచిని తెలుసుకోలేకున్నారే అని విస్మయముతో, సరే, నీ ఒక నియమము తీసుకో. ప్రతిరోజు గంధం బొట్టు ధరించిన వ్యక్తిని దర్శించిన తరువాతనే భోజనం చేస్తానని ప్రతిజ్ఞ తీసుకో అని బోధించారు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో చాలామంది గంధం బొట్టు ధరించేవారున్నారు. ఈ నియమం పాటించడం పెద్ద కష్టం కాదనుకున్నాడు. శ్రీ సమర్థులకు నమస్కరించాడు. తన గ్రామానికి పోయి ప్రతిరోజు ఆ నియమం పాటిస్తున్నాడు. ఒకనాడు అతని అదృష్టమో దురదృష్టమో కానీ గంధం బొట్టు పెట్టుకున్న వ్యక్తి దర్శనం కాలేదు. అన్ని బజార్లు తిరిగాడు. చివరికి ఊరి బయట చావడికి చేరాడు. క్రమంగా కాలం మించిపోతూ ఉన్నది. ఆకలి కడుపులో బాధ పెడుతున్నది. సూర్యాస్తమం అయ్యింది. రాత్రి కొంత పొద్దుపోయింది. అలాగే ఎవరైనా వస్తారేమోనని దిక్కులు చూస్తూ ఉన్నాడు. జనసంచారము తగ్గిపోయినది. అతనికెంతో దిగులైనది. ఇక ప్రార్థన ప్రారంభించాడు. గురుదేవా, ఏమిటి పరీక్ష? ఈరోజు నాకు భోజన ప్రాప్తి లేకుండా పోయింది. నేను భుజించనిదే నా భార్య భుజించదు. ఏమిటి స్వామి కర్తవ్యం? నా నియమాన్ని మాత్రం ఉల్లంఘించే పరిస్థితి రాకూడదు. దీనికే తమ కరుణ కావాలి అంటూ వేడుకున్నారు. అంతలో దూరంగా ఒక చెట్టు కింద ఎవరో వ్యక్తులు మాట్లాడుకొనుచున్నట్లు శబ్దాలు వినిపించినవి. ఈ బ్రాహ్మణుడు మెల్లగా లేచి వారి దగ్గరకు వెళ్ళాడు. వారేదో చర్చించుకొనుచుండగా ఇతడు అక్కడికి వెళ్ళడము, వారంతా తలెత్తి బ్రాహ్మణుని చూడగానే వారి ముఖాన చక్కగా గంధం బొట్లు కనిపించాయి. ఈ బ్రాహ్మణుడికి అంతులేని సంతోషం కలిగింది. ఉదయం నుండి వేచి గంధం బొట్టు ధరించిన వ్యక్తి దొరకలేదని బాధపడుతున్నందున ఒక్కసారిగా ఎలుగెత్తి దొరికారు అంటూ పరుగెత్తుకొని పోయి భోజనం చేద్దామని ఇంటికి పోతున్నాడు. ఈ నలుగురు దొంగలు సొమ్ములు ఒక షావుకారింట్లోని దొంగిలించి తెచ్చారు. పంచుకునే ప్రయత్నంలో ఉండగా ఇతడు చూచాడు. ఊరిలోకి పరిగెత్తిపోయి అందరినీ పిలుచుకొస్తాడేమోనని భయపడ్డారు. బ్రాహ్మణుని వెంటబడి పట్టుకుని ఆపారు. ఎందుకయ్యా అరుస్తావు? నీకు సగం వాటా ఇస్తాములే. మిగిలిన సొమ్ములే మేము తీసుకుంటాము. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అని కోరారు. ఆ బ్రాహ్మణునికి అప్పుడు వీరు దొంగలని అర్థమైనది. ఏమిటి, దొంగతనం చేసింది గాక ఎవరికి చెప్పొద్దంటారా? చెప్పకుండా ఎట్లా ఉంటాను? చెప్పి మేము పట్టిస్తానని బెదిరించాడు. వారందరూ పక్క ఊళ్ళోని వారే. వారిని గుర్తుపెట్టాడు. ఇక వాళ్ళ లాభం లేదని సొమ్మును ఇతనిని కూడా వదిలేసి వాళ్ళ ఊరికి పారిపోయారు. అలా వదిలిపోతే ఇతనే దొంగ అని ఊరి వారు నమ్ముతారని వారి ఉద్దేశం. ఇతనికి ఆ సమయంలో అంత ధైర్యం ఎలా వచ్చిందంటే, సమయానికి గురు సమర్థ రామదాస్ స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు గనుక.
అప్పటికప్పుడే ఆ నగలు ధనాన్ని మూటగట్టుకొని తెచ్చి గ్రామాధికారి ఇంటికి వచ్చాడు. అదే సమయానికి కొత్వాలు గారి వద్ద తన ఇంట దొంగలు పడే సొమ్ములు దోచుకున్నారని ఫిర్యాదు చేయుటకై షావుకారు వచ్చి కూర్చొని చెప్పుచుండగానే ఈ బ్రాహ్మణుడు మోయలేక ఆ మూట తెచ్చి అక్కడ పెట్టి, అయ్యా కొత్వాలు గారు, ఎవరింట్లోనో దొంగలు ఈ సొమ్మును దోచుకొని పోతుంటే అటకాయించి లాక్కుని తెచ్చాను. విచారించి వారి సొమ్ము వారికి అప్పగించండి అని చెప్పాడు. షావుకారుకు కొత్వాలుకు కూడా ఆశ్చర్యం కలిగింది. కొత్వాలు షావుకారుతో, ఇవేనా మీ సొమ్ములు చూడండి అనగానే ఆయన చూచి తనదేనని నిర్ధారించారు. గ్రామాధికారి వాటిని షావుకారుకి ఇస్తూ ఆ బీద బ్రాహ్మణుడికి ఏదైనా పారితోషికంగా కొంత ధనమియ్యమని సూచించారు. బ్రాహ్మణుడు, నాకు అలా తీసుకోవడం అలవాటు లేదు, వద్దన్నాడు. నేను శ్రీ సమర్థుల వారి భక్తుడనన్నాడు. షావుకారు, అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను కొంత ధనం ఇచ్చినా అది ఎంతో కాలం నిలవదు, ఖర్చయిపోతుంది. ఇంత నిజాయితీ గల వ్యక్తి నాకు చాలా అవసరము. నా కొట్లోనూ వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ నా లెక్కలు చూచి పెట్టితే నేను నెలవారీ మీ కుటుంబ పోషణకు తగిన సంభారములు ఇస్తానన్నాడు. మీ జీవితాంతము నేను అండగా ఉంటానని షావుకారు మాట ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుని చింత తీరిపోయింది. కుటుంబము జీవితము ప్రశాంతముగా శ్రీ సముద్రుల వారిని స్మరించుకుంటూ గడిపాడని చెప్పి శ్రీ నిత్యానందుల వారు, విద్యాసాగర, సద్గురువుల వాక్కు యొక్క ప్రభావం చూచావా? వారి జాతకాలను ఎలా మార్చివేస్తుందో. అందుకే గురుగీతలో శంకర భగవానుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు, ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురోర్కృపా. గురుదేవుల నోటి వెంట వచ్చిన వాక్ ఏదైనా అది మంత్రమేనని భావించాలి. మంత్రము అనగా రహస్యమనే అర్థము కూడా ఉన్నది. ఆ రహస్యం ఏమిటంటే, మననాత్రాయతే ఇది మంత్ర అన్న వాక్యాన్ని అనుసరించి మననం చేస్తూ ఉంటే కష్టాలు గట్టెక్కిస్తుంది, సంసారాన్ని తరింపజేస్తుంది, గురువును గుర్తు చేస్తుంది, గురుశక్తిని గుర్తించేలాగా చేస్తుంది, ఆ గురువునే ధ్యానించేలాగా చేస్తుంది, ఆ గురు పదాలను ఆరాధించేలాగా చేస్తుంది. ఇదంతా జరుగుతున్న కొద్దీ పాప సముదాయమంతా సూక్ష్మీకరించబడి చివరకు నిర్మూలించబడి ముక్తికి మార్గం తెరుచుకుంటుంది. విద్యాసాగర, తెప్ప చిన్నగానే ఉంటుంది, అయినా ఆవులి ఒడ్డుకు చేరుస్తుంది. నదిని దాటడానికి నది ఉన్నంత విస్తారమైన తెప్ప అక్కరలేదు. సముద్రాన్ని దాటడానికి సముద్రమంత ఓడ అక్కరలేదు. భగవద్గీతలో శ్రీ భగవానుడు అర్జునుకు బోధించినది ఈ విషయమే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. గొప్పదైన సముద్రమును చిన్నదైన నావును ఉపయోగించుకుని దాటగలిగినట్లుగా స్వల్పమైన దైనను చక్కగా ఆచరించబడిన ధర్మము చేత భవసాగరమును దాటగలరు. యావానార్ధపుత పానే సర్వత సంప్లుదోతకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నదియందు సరస్సునందుండు జలముల వలన ఎట్టి ప్రయోజనమో, దాహంతోనున్న వానికి బావిలో నీటితోనూ అట్టి ప్రయోజనమే కలుగును, అనగా దాహము తీరును. సకల వేదసారమును బ్రహ్మజ్ఞాని వద్ద లభించును. దాహం ఒక చెంబు నీరుతో తీర్చుకోగలిగినప్పుడు అనంతమైన ప్రవాహం గల నది వద్దకు ఎవడనూ పోడు. అదేవిధంగా బ్రహ్మజ్ఞాని యొక్క సాన్నిధ్యం లభించిన వానికి సకల వేదసారము ఒకే చోట లభించును. అంతేగాక కావున విద్యాసాగర, బ్రహ్మజ్ఞాని అయిన సద్గుని సన్నిధిని పొందిన వానికి ఇహము పరము రెండును సులభముగా లభించునని తెలిపి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ అని జయజయధ్వానులు చేసినారు. ఇందూరులో వర్షం కురిపించిన మారుతి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు తమ పర్యటనలో తీర్థాలు సేవించుచు తెలంగాణ ప్రాంతమందలి సారంగపూర్ణకు దగ్గరలో గల ఇందూరు గ్రామమునకు చేరినారు. ఊరి బయట ఒక గుట్టపైన వారు విశ్రాంతి తీసుకున్నారు. ప్రక్కనే ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో కూడా నీరు బహు కొద్దిగానే ఉన్నది. ఒకరోజు ఉదయం నుండి దాదాపు 50-60 మంది బ్రాహ్మణులు కుమ్మడిగా ఆ నీటిలో దిగి నడుము లోతు నీటిలో స్నానమాచరించి అచ్చటినే నిలబడి అనుష్ఠానాలు సాగిస్తూ ఉన్నారు. శ్రీ సమర్థుల బ్రాహ్మణులకు నమస్కరించి, ఆర్యులారా, తమరు చేయు ఆరాధన ఇట్టిది, ఏమి కోరి ఇట్లు చేయుచున్నారని ప్రశ్నించారు. వారు ప్రతి నమస్కారం చేసి, అయ్యా, ఈ ప్రాంతాలలో వర్షాలు లేక భూమి బీడుగా తయారైనది. అందులకు మా గ్రామాధికారి పై అధికారుల నుంచి ఒత్తిడి వచ్చినది. మీ గ్రామంలో అందరూ బ్రాహ్మణులు ఉన్నారని తెలిసినది. వారి చేత మంత్రాలు చదివించి వర్షాలు కురిపించమనండి, లేకుంటే అందరినీ మహమ్మదీయ మతంలోకి మార్చవలసి ఉంటుందని బెదిరిస్తూ లేఖ వ్రాశారట.
మాకు ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడినది. అందుకని వరుణ మంత్ర జపం చేస్తున్నాము. ఆ తండ్రి మా యందు దయతో వర్షిస్తే సరే, లేకుంటే మాకేమేమి శిక్షలు పడనున్నాయోనని భయపడుచున్నామని చెప్పుకొని గొళ్ళుమన్నారు. శ్రీ సమర్థులు, ఓ బ్రాహ్మణులారా, వర్షం కురిసేటందుకు నేను ఒక ఉపాయం చెప్తాను. మీరు ఆచరించేటట్లయితే వర్షం తప్పక కురుస్తుందన్నారు. ఇంకేమి చెప్పండి, ఆచరిస్తాము. మా ప్రాణ మాన ధనాలన్నీ కాపాడిన వారవుతారు. తమరెవరో మాకు దైవంలాగా సంకట పరిస్థితుల్లో తారసపడినారని అందరూ వందనాలు చేశారు. అప్పుడు శ్రీ సమర్థులు ఆ గుట్ట వద్దకు తీసుకొని పోయి ఒక బండరాతిపై మారుతి రాయిని రూపాన్ని ఒక బొగ్గుతో గీచారు. దానిపై ఉత్తరీయం కప్పారు. ఓ బ్రాహ్మణులారా, మీరంతా నమక జమకాలతో ఇక్కడ రుద్రాభిషేకం జరపండి అన్నారు. వారంతా ఊరిలోకి పోయి కొన్ని కడవలు బిందెలు తీసుకుని పరుగున వచ్చారు. కొందరు చెరువులో నీరు మోసి తెచ్చిస్తుంటే కొందరు నమక జమకాలతో రుద్రాభిషేకం చేశారు. అలాగ మధ్యాహ్నం 12 గంటల వరకు చేసిన తర్వాత నైవేద్యం కావాలి కదా అనే ఆలోచన కలిగింది. శ్రీ సమర్థుల చెంత చేరి, స్వామి, నైవేద్యం ఎలాగా అని ప్రశ్నించారు. శ్రీ సమర్థుల వారు, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, నైవేద్యం చేయండి అని వారి చూపుడు వేలతో ఒక పదవైపు చూపారు. బ్రాహ్మణులు ఆశ్చర్యంతో పోయి చూచారు. అక్కడ వివిధ విధములైన పక్వం చేయబడిన పదార్థాలతో నిండిన పెద్ద పెద్ద అండాలున్నాయి. సంతోషంతో శ్రీ స్వామికి నివేదన నిశ్చయించుకున్నారు. శ్రీ సమర్థులు వచ్చి ఆ బండపైన కప్పిన ఉత్తరీయం తొలగించగా చక్కగా మారుతి ఆకారం ఏర్పడినట్ట వారినందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. వెంటనే మారుతియే శివుడు, శివుడే మారుతి అని వారికి అర్థమైనది. నైవేద్యం చేసి ఆరతినిచ్చారు. అందరూ ఆనందంగా ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సమర్థులతో సహా ఒక చెట్టు కిందకు చేరి కూర్చొని మారుతి మహిమను చెప్పుకొనుచుండగా కారు మేఘాలు క్రమ్ముకొని వచ్చి కుంభవృష్టి కురిసింది. మబ్బులు చూచి ఇళ్లకు పోవడానికి ఉద్యుక్తులైన బ్రాహ్మణులను ఆ చెట్టు కిందనే ఉండమని ఆపి శ్రీ సమర్థులు కూర్చోబెట్టారు. వారు కూర్చున్నంత మేరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. కానీ చుట్టుపక్కల ఊరన్నీ వర్షంతో ముంచెత్తినది. కాస్త వర్షం తగ్గిన తర్వాత గ్రామాధికారితో సహా గ్రామస్తులంతా బయలుదేరి వర్షం కురిపించమని ఈ బ్రాహ్మణులను ప్రోత్సహించాము. వర్షము కురిసినది. వీళ్ళు చెరువులోనే చిక్కుపడ్డారేమోనని అందరూ పరుగున వచ్చారు. చూడగా బ్రాహ్మణులంతా చెట్టు కింద కూర్చొని ఉన్నారు. వాళ్ళ మీద ఒక్క చినుకు కూడా పడలేదు. అందరికీ ఆశ్చర్యమే. వారి మధ్యలో దివ్య తేజస్సుతో వెలుగుచున్న శ్రీ సమర్థులను ఆశీనులై ఉన్నారు. గ్రామాధికారి, బ్రాహ్మణోత్తములారా, తమకు సన్మానము చేయవలసి ఉన్నది. భగవంతుని కృపను వర్షరూపముగా మాకు అందించారు. మా పరువు ప్రతిష్టలను కాపాడినారని పొగడను. అప్పుడు ఆ బ్రాహ్మణులు జరిగిందంతా వివరించి శ్రీ స్వామివారిని చూపి అంతయు వీరి ప్రసాదమేనని తెలిపినారు. వచ్చిన వారికి ప్రసాదం ఇద్దామని చూస్తే అక్కడి వంట పదార్థాలు, పాత్రలు అన్నీ మాయమైపోయాయి. ఈ సంగతినంతా తెలుసుకొని శ్రీ స్వామివారిని తమరెవరో మహాత్ములు, సమర్థ సద్గురువులు తమ నామధేయం తెలుపమని కోరగా శ్రీరాముడే సర్వానికి అధికారి, సమర్థతంతా ఆయనదే అని జయ జయ రఘువీర సమర్థ నినాదం చేసేసరికి కొందరు ఆ స్వామివారి నినాదము, వారి ఘనతను విన్నవారు వీరే శివాజీ గురువులని, మహారాష్ట్ర పారతంత్ర విముక్తికి మూలసూత్రధారి అయిన రామదాస స్వామి వారిని గుర్తించారు. మరొక్కసారి వారంతా శ్రీ సమర్థుల వారికి సాష్టాంగ వందనాలు చేశారు. శ్రీ సమర్థులు, ఆర్య, తమరు వేదనారాయణులు, భూదేవతలు, మా వద్ద ఏమున్నది? శ్రీరామప్రభుని మహిమ జగత్తంతయు నిండి ఉన్నది. ఈ మానవ శరీరమును ఎందుకు స్తుతించెదురు అనగా వారు అట్లు కాదని మేళ తాళములతో శ్రీ సమర్థులను, బ్రాహ్మణులను కూడా గ్రామంలోనికి ఉత్సవం వలె తోడ్కొనిపోయినారు. ఆనాడు ప్రతి ఇంటనూ పండుగ వలె భావించారు. ఆ గ్రామస్తులను కాపాడుటకై అక్కడ మారుతిని ఏర్పాటు చేశానని శ్రీ సమర్థులు చెప్పగా గ్రామంలో కూడా మఠమందిరములు ఏర్పాటు చేయుటకే వారు ప్రార్థించారు. తర్వాత అక్కడ మందిరము, మఠము నిర్మింపజేశారు. కోదండరాముని మందిరమందు స్థాపించారు. మఠమందు హనుమంతుని ప్రతిష్ఠించారు. మఠాధిపతిగా కొన్ని సంవత్సరాలు ఉద్ధవ స్వామి నిర్వహించారు. శ్రీ సమర్థులు కూర్చున్న గుట్టపై నుండి అక్కడ ఏర్పడిన ఆంజనేయ శిలపైకి నీరు ధారగా పడుట అచ్చటి మహాత్మ్యము. అచ్చటి రాళ్లపైన ఒక శ్లోకం లిఖించబడింది. శ్రీరామ భక్త మూలరే ప్రసన్న సానుకూలరే సమర్థతయా కునే తయా సర్వఠేగనే అని శ్రీ నిత్యానంద యోగీశ్వరులు విద్యాసాగరంతో పాటు శ్రోతలందరికీ తెలిపి జయ జయ రఘువీర సమర్థ అని, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయనాదం చేయించారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున
శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 22వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.